జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. ఎగువన కురిసిన వర్షాలతో కృష్ణానదిలో భారీ ప్రవాహం కొనసాగుతుంది. నాగార్జున సాగర్ కు భారీగా ఇన్ఫ్లో ఉంది. దీంతో 26 గేట్లనెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు ఇరిగేషన్ అధికారులు. 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తితే 16 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్ కు 1,69,086 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే అవుట్ఫ్లో 3,13,214 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586 అడుగులకు పైగా నీరుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 303 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు సందర్శనకు పర్యాటకులు తరలి వస్తున్నారు. రైట్, నాగార్జున సాగర్ దగ్గర నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్. శ్రావణి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతుంది. గడిచిన 24 గంటల నుంచి కూడా నీటి విడుదల కొనసాగుతుంది. 12 గంటలుగా 26 గేట్లు తెరుచుకొని దిగువకు నీరు వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడవచ్చు. 26 గేట్లు నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్ 26 గేట్లు తెరుచుకొని దిగువకు కృష్ణమ్మ తరలి వెళ్తున్న విజువల్స్ మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. దాదాపుగా 3,13,000 క్యూసెక్ల నీరు క్రస్ట్ గేట్లను దాటుకొని వెళ్తుంది. మొత్తం 16 గేట్లు, అంటే మొదట ప్రాజెక్టు సంబంధించి కుడి ఎడమ వైపు ఉన్న 8 గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తగా మధ్యన ఉన్న 10 గేట్లు మాత్రం 10 ఫీట్ల మేర ఎత్తి 3,13,000 క్యూసెక్ల నీటిను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్కు ఇన్ఫ్లో కూడా 1,68,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దాదాపు అంటే నిన్నటితో పోల్చుకుంటే వస్తున్న ఇన్ఫ్లో కొంతమేర తగ్గిందని చెప్పొచ్చు. దాదాపుగా 50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో తగ్గిందని చెప్పవచ్చు. కానీ నాగార్జున సాగర్ నీటి మట్టం 586.60 అడుగులకు ఉండడం నాగార్జున ప్రాజెక్టు సంబంధించి 585 మాత్రమే మెయింటైన్ చేయాలని ఒక నిబంధన ఉన్న నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు ఎక్సెస్గా ఉన్న 585 అడుగులకు పైన ఉన్న నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇన్ఫ్లో నిన్నటితోనే ఈరోజు తగ్గింది. మరికొంత వరకు తగ్గే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇన్ఫ్లోను అధికారులు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. వస్తున్న ఇన్ఫ్లో ఆధారంగానే క్రస్ట్ గేట్లను ఎత్తు పెంచే విషయంలో అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. నిన్న సాయంత్రం 26 క్రస్ట్ గేట్లు తెరిచినప్పుడు అన్ని క్రస్ట్ గేట్లను కూడా 5 అడుగుల మేర మాత్రమే పైకి లిఫ్ట్ చేశారు. కానీ ఇన్ఫ్లో కొంత పెరగడంతో పాటు దిగువకు ప్రాజెక్టులో నీటి మట్టం ఎక్కువగా ఉండడం, దిగువకు నీటిని ఎక్కువగా అవుట్ఫ్లోగా ఉంచాలని నిర్ణయించిన నేపథ్యంలోనే మధ్యాహ్నం ఉన్న 10 గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తారు. గతంలో 18 సంవత్సరాల తర్వాత జూలై నెలలోనే క్రస్ట్ గేట్లు అన్నీ తెరుచుకోవడం వరుసగా రెండో రోజు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ప్రాజెక్టు నీటి మట్టం 585 అడుగుల వరకు మాత్రమే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. 585 అడుగులకు చేరినప్పుడు మాత్రమే దిగువకు నీటిని విడుదల చేస్తారు. మరోవైపు ఎగువన ఇంకా కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. సెప్టెంబర్ వరకు అక్టోబర్ వరకు ఇదే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాజెక్టులోకి నీరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 585 అడుగులకు వరకు నీటి మట్టాన్ని ఉంచుతూ ఎగువ నుంచి వచ్చే మొత్తం కూడా దిగువకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. నిన్న నీటిని విడుదల చేసిన సమయంలో 587.6 అడుగులు ఉండగా ప్రస్తుతం 586.70కు చేరుకుంది. మరొక అడుగుకు కిందికి నీటిని దిగే విధంగా నీటిని విడుదల చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. పవర్ హౌస్ కూడా భారీ ఎత్తున నీటిని తరలిస్తూ ఉన్నారు. దాదాపుగా పవర్ హౌస్తో పాటు మొత్తం రివర్కు సంబంధించి ఒక క్రస్ట్ గేట్ల నుంచి 2,95,000 క్యూసెక్ల నీరు వెళ్తుండగా పవర్ హౌస్ నుంచి 28,582 క్యూసెక్ల నీరు వెళ్తుండగా ఓవరాల్గా 3,13,000 క్యూసెక్ల ఇన్ఫ్లో దిగువకు వెళ్తుంది. నిన్నటితో పోల్చుకుంటే 50,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో తగ్గిందని చెప్పొచ్చు. కానీ 585కు ఎగువన ఒక అడుగు మేర నీళ్లు ఉండడంతో ఆ కిందికి మరికొంత 585 వరకు నాగార్జున సాగర్ నీటి మట్టాన్ని మెయింటైన్ చేసే అవకాశం అయితే ఉంది. అందుకు అనుగుణంగా దిగువకును విడుదల చేస్తా ఉన్నారు. శ్రావణి. రైట్ విజయ్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.